ఫ్రెండ్స్ ఈ పిల్లలిద్దరు మొబైల్ షాప్కి వచ్చి అన్న మాకు సెకండ్ హ్యాండ్లో ఒక ఫోన్ కావాలి చూపించండి అంటే ఇది 1000 రూపీస్ నిన్నే వచ్చింది అని చెప్పి అంటే అన్న మేము ఇంకో 3 డేస్లో ఫోన్ని కొంటాము కానీ ఈ ఫోన్ని ఎవరికి అమ్మకండి అంటే నేను ఎవరికి అమ్మను అని చెప్పి అక్కడే పెట్టేస్తాడు. 3 డేస్లో మనం ఎలాగైనా ఫోన్ని కొనాలంటే ఇప్పుడే కష్టపడి పని చేయాలి అని చెప్పి వాళ్ళిద్దరు పని చేసి డబ్బుల్ని తీసుకొని మొబైల్ షాప్కి బయలుదేరి వెళ్తూ ఉంటే వాళ్ళ చెల్లికి గాయం అవుతుంది. నేను నాకు అందుకే చెప్పులు కొనివ్వన్నా అని చెప్పి అంటే నువ్వు కొనిచ్చావా నాకు ఇప్పుడు చూడు ఎంత పెద్ద గాయమైందో అంటే పద అని చెప్పి తీసుకొని రోడ్డు పైన చెప్పులు అమ్ముతుంటే తన దగ్గరికి తీసుకుని వచ్చి అన్న చెల్లికి చెప్పులు చూపించండి అంటే ఇక్కడ 100-150లో దొరకవు, మినిమం 300-400లోనే ఉంటాయి, బ్రాండెడ్వి ఉంటాయి అంటే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి మొబైల్ షాప్కి వచ్చి అన్న మీరు ఆ ఫోన్ని ఎవరికైనా అమ్మేయండి, నా చెల్లికి చెప్పులు కొనిచ్చాను నేను, తనకి కాల్కి గాయమైంది, తనకి మొత్తం కలిపి 500 దాకా అయిపోయాయి. ఓ అలాగా దివాళీ దగ్గరికి వస్తుంది కదా, మా ఓనర్ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అన్నింటినీ తక్కువకు అమ్మేమన్నాడు, నేను మీకు మొన్న 1000 అని చెప్పాను కదా ఈరోజు 500కి వస్తుంది తీసుకోండి అని అమ్మేస్తాడు. ఆ పిల్లల కోసం 1000 ఉన్న ఫోన్ని 500కి అమ్మేస్తాడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.